హలో అండి. ఎలా ఉన్నారండి అందరూ? బాగున్నారా? మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా దేవుడిని కోరుకుంటున్నాను. పిల్లలనైతే స్కూలుకి పంపించేశానండి. ఈ గడ్డయితే అరుగు మీద అడ్డంగా ఉందనేసి ముందే దీన్ని కట్ చేసేసుకొని, ఇక్కడ గుట్టలా పెడితే మామయ్య వచ్చేసి మరి సంచి తీసుకొనైతే దానిలో వేసేస్తున్నారు. నాకేదో హెల్ప్ చేసేయాలనైతే మామయ్య అయితే గుడ్డయితే ఇలా మరి నీట్‌గా సంచిలో వేసేస్తున్నారు. గిన్నెలయితే సగం తోమేశానండి. ఇంకా మరి వంట చేసిన తర్వాత వస్తాయి. అవి కూడా తోమాలి. ఇంకా మరి బట్టలు కూడా మరి బయట పెట్టేసుకున్నాను. మరి మామయ్య ఏమో ఆ పని మీద ఉన్నారు. నేను ఈ బట్టలేమో నానబెట్టుకోవాలనేసి ఏవైతే ఉంటాయో అవన్నీ గూడా బయట పెట్టేశాను. ఇంకా మరి పొయ్యి మీద అయితే అన్నం కూడా ఉడుకుతుందండి. అంటే పిల్లలకేమో గ్యాస్ మీద ఒక గ్లాసుడు బియ్యం పెట్టేసి వండేశాను. ఈరోజైతే అంతగా నాకు పని అవ్వలేదు. ఎందుకంటే పాప అయితే మరి చిన్న పాపకి ఫీవర్ వచ్చిందండి. నిన్న సండే నుంచి కూడా ఫీవర్‌తోనే ఉంది. ఈరోజైతే బాగోలేదనేసి ఇంటి దగ్గరే ఉంచేశాను. పిల్లలు ఎంత పెద్దవాళ్ళైనా సరే వాళ్ళకి నీరసంగా ఉన్నప్పుడైతే ఏ పని చేయబుద్ధి కాదు కదండీ! తల్లికి ఎవరికైనా సరే. మరి పాపని అలా పెట్టుకొనైతే నాకు పొద్దున్న పిల్లల్ని ఎలా పంపించానో తెలీదు. వాళ్ళకి బాక్స్‌లోకి ఈరోజైతే పప్పయితే ఉడకబెట్టి ఇక మాగాయ పచ్చడి దాంట్లో కొంచెం నెయ్యేసైతే బాక్సులు పెట్టేశాను. టిఫిన్ కూడా ఈరోజు బయట నుంచే తెప్పించానండి ఇడ్లీ. ఎందుకంటే నేను పిండి రుబ్బిందయితే అయిపోయింది. ఈరోజైతే రుబ్బుకోవాలి మళ్ళీని. ఇక ఈ చిన్న గొర్రెపిల్లనైతే తీసుకొచ్చి బయట కట్టాను. దీనికి పాలు కూడా పిల్లలు వెళ్ళగానే పట్టించేసానండి. అందుకని ఇంత తాపీగా ఉంది. ఇంక ఇది మేత తినడం కూడా నేర్చుకుంటుందండి ఇప్పుడిప్పుడే. అందుకే దాన్ని పక్కన పెడితే ఇది కూడా ఎలా తినాలో నేర్చుకుంటుందనేసి ఆ పెద్ద పొట్టేలు పక్కనైతే కట్టాను. ఇక కుక్క పిల్లనైతే బంధించే ఉంచేస్తున్నానండి ఈ మధ్యన. పిల్ల వెళ్ళిన తర్వాత అయితే నాకు ఎక్కడ పని అక్కడే ఉంటుందండి. ఒక 2 గంటల వరకు ఇదంతా చాలా మనకి చూడడానికైతే భయంకరంగా ఉంటుంది. ఇదంతా సర్దడానికైతే చాలా టైం పడుతుంది. ఇంకా మరి అన్నం అయితే వండేసి ఉంచేసానండి. ఇంకా పాపనైతే మరి డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తానన్నారనేసి కొంచెం పెరుగేసి అయితే అన్నం పెడితే డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. ఇంక పెరుగైతే నైటు నేను తోడుపెట్టిన వెంటనే దానిలో ఒక పచ్చిమిరపకాయో, ఎండుమిరపకాయో వేస్తున్నానండి. ఎందుకంటే చలువగా ఉంటుంది కాబట్టి తోడుకోదనేసి దాంట్లో ఎండుమిరపకాయ వేసినా సరే తోడుకోవట్లేదండి. ప్రాబ్లమ్ చలిది కాదనమాట. మాకు ఇంట్లో ఉన్న పాలైతే చాలా గట్టిగా తోడుకునేవి. బయట నుంచి తెచ్చుకున్న పాలు అస్సలు తోడుకోవట్లేదండి. నీళ్లు సగం వచ్చేస్తున్నాయి. ఇంకా పెరుగులోకైతే కొంచెం గెంజి వేడి వేడి గెంజి కూడా వేస్తే ప్రాణం బావుంటుందండి. నీరసంగా ఉన్న వాళ్ళకైతే కొంచెం తేలిగ్గా ఉన్నట్టు అనిపిస్తుందనేసి కొంచెం గెంజి అలాగే మజ్జిగ కూడా కలిపేసి పాపకి ఒక గరిటె పెట్టేసి ఇచ్చేసాను. తినేస్తుంది. తర్వాతయితే తను డాక్టర్ దగ్గరికి వెళ్తుంది. తననలా పంపించిన తర్వాత మరి నేనైతే ఇంకా మిగిలిన పనులుంటాయి గదండీ! గిన్నెలయితే సగం తోమి ఆపేసాను. ఇవి కూడా తోమేసాను పూర్తిగా ఎండలో కూడా పెట్టానండి. ఇక్కడ కూడా నీట్‌గా కడిగేసుకున్నాను. ఇంకా మరి గొర్రెపిల్లయితే బయట ఎండలోనే ఉంది. టైమయితే 9:30 అవ్వొస్తుంది. ఈ ఎండకు మరి కొంచెం నీరసంగా ఉంటుంది గదా! అనేసి దీన్ని లేపుతుంటే అస్సలు లేవట్లేదండి. ఈ ఎండలో దీనికి బాగున్నట్టు ఉందనుకుంటా. గేదెలు, గొర్రెలు, మేకలు ఇలాంటి ఎండకైతే అలా పడుకునే ఉంటాయండి. కానీ చూడ్డానికేమో నాకు భయమేసినట్టయి అయితే లేపేశాను. ఇంక దీన్నైతే తీసుకొచ్చి ఇక్కడ నీడనైతే కట్టేశానండి. ఇక్కడే నేను బట్టలు ఉతుక్కుంటూ ఉంటాను. ఇది నన్ను చూసుకుంటూ మరి అలా పడుకుంటూ ఉంటుంది. ఇంకా మిగిలిన పనేంటంటే ఈ బట్టలు నానబెట్టడం అండి. ఈ బట్టలు కూడా నానబెట్టేసానంటే కూర పని చూసుకోవచ్చనేసి బట్టలు నానబెట్టేస్తున్నాను. నేను సర్ఫ్ అయితే ఒక్కసారి ఒక అర కేజీయో, కేజీయో ప్యాకెట్లు తెచ్చాననుకోండి, అదైతే మరి నా చేతికి మరి ఎక్కువ వచ్చేస్తది. ఎందుకంటే ఎక్కువుంటే ఏమైనా ఎక్కువగానే ఎళ్ళిపోతుంది కదా! అందుకనైతే నేను రూ. 10 ప్యాకెట్లే వాడతాను. నాకు ఈ ప్యాకెట్‌లోదే బెటర్ అనిపిస్తుందండి దానికంటేని. ఎందుకంటే మరి మనం సేవ్ చేయాలంటే మరి కొంచెం బెటర్‌గానే ఉండాలి గదండీ! నాకు ఇందులోనే సేవ్ అనిపిస్తుంది. చేతి నిండా ఉంటే ఒకేసారి వేసేస్తాను. ఇంక ఎప్పుడైనా మరి తెచ్చేస్తారు ఒక్కొక్కసారి. ఇక అప్పుడైతే వాటిని వాడడం తప్పదు. మరి 10 రోజులు వచ్చేదైతే 5 రోజులే వస్తుందండి. అందుకనే నేను ఈ ప్యాకెట్లే నయమనుకునైతే ఇవే వాడతాను. ఇంక బట్టలైతే నానబెట్టుకుంటున్నానండి. ఇవన్నీ కూడా శనాద్వారాలు కట్టిన బట్టలు పిల్లలు. ఈ బట్టలు నానబెట్టేటప్పుడు ఒక చిక్కొచ్చిందండి. వీటిలో తెల్ల బట్టలు ఉంటుంటే రంగులు అంటుకుపోయి వీటిని సెపరేట్‌గా మరి నానబెట్టవలసొస్తుంది. రంగులు ఒక దాంట్లోను, వైట్‌గా ఉన్నాయి ఒక దాంట్లోనైతే. బట్టలు నానబెట్టడం అయితే అయిపోయిందండి. ఇంకా కూర పనుంది. కూర కూడా చూసుకుంటూ మరి బట్టలను ఉతుక్కుంటూ ఒక్కోటి అలా చేసుకుంటూ ఉండాలి. ఇంకా పప్పు ఉంది కాబట్టి పప్పు అయితే పెట్టేస్తున్నాను. పప్పులో ఏదైనా కలిపేసి వండితే మాత్రం నేను ఇలాగా విడిగానే పెడతానండి పప్పు. నేను పప్పుచారుకు మాత్రమే కుక్కర్‌లో పెడతాను. ఇక హడావిడి అయిపోయిందనుకుంటే తప్పదండి ఇక కుక్కర్‌లో పెట్టడం. ఈరోజు ఇక కొంచెం లేట్‌గానే ఎలాగో చేసుకుంటున్నాను కాబట్టి ఇక ఇలాగే పెట్టేసి
పెట్టేశాను. నేను పప్పు వేయగానే కాసేపటికైతే ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అలాగే కొంచెం నూనె కూడా వేసైతే మూత పెట్టేసి లో ఫ్లేమ్‌లో అయితే పెడతాను. కొంచెం మగ్గుతూ మరి ఉడుకుతూ ఉంటుంది. స్లోగా ఉడికితే కొంచెం బాగా ఉడుకుతుందని నా నమ్మకం. ఇంకా మరి బట్టలైతే ఉతికేసానండి. ఎందుకంటే అవి ఎక్కువగా మాయలేదు కాబట్టి చాలా ఈజీగానే ఉతికేసాను. ఇవి జాడించిన తర్వాత అలా కాసేపయితే నీళ్ళన్నీ పోయే వరకైతే అలా కుండీ మీద అలా ఉంచుతానండి కాసేపు. ఎందుకంటే ఇవన్నీ కూడా సిల్క్ బట్టలే. అందుకని కాసేపు అలా ఉంచితే ఇవి నీళ్ళన్నీ జారిపోయిన తర్వాత ఆరబెడదామనేసి అలా వదిలేసాను. ఇక మరి పప్పు ఎలా ఉందని చూస్తే కొంచెం అయితే మరి ఇది ఉడికిపోవచ్చింది. ఇందులోకైతే నేను పాలకూర వేద్దామనేసి పాలకూరనైతే ఇప్పుడు కట్ చేసుకోవాలండి. అది చాలా ఈజీగానే తెగిపోతుందనేసి నేను బట్టలైతే ఉతికేసుకున్నాను. ముందే ఇది బాగు చేసుకొని ఉండాల్సింది. ఇంకా స్టవ్ అయితే ఆపేసుకున్నాను. ఎందుకంటే ఇది కట్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయేలాగా ఉందనేసి ఇది స్టవ్ ఆపేసుకున్నాను. ఎందుకంటే బాగా ఉడికిపోతుంది కాబట్టి. పాలకూర అయితే నేను కొన్నది కాదండి. తెలిసిన వాళ్ళు ఇచ్చారు వదినకి. నేను పొద్దున్నే పిల్లలకి రెడీ చేసుకుంటూ ఉంటే ఇక పాలకూర పప్పులో వేసుకుంటావా అని అయితే ఇచ్చేసింది వదిన. నేనైతే అది ఎలా ఉందో ఏంటో కూడా చూసుకోలేదు. ఇక పప్పులో పాలకూర వేద్దామనేసి ఒక నిర్ణయానికి వచ్చేసాను. తీరా అది పప్పు ఉడికిన తర్వాత చూసుకుంటే మరి ఇలా ఉందండి. దీనికి చాలా టైమే పట్టేసింది నాకైతే కోయడానికి. నడుము కూడా లాగిందండి కత్తిపీట మీద అలా కూర్చుని కోయడానికి. మరి నేను చాకులతో కట్ చేయడానికేమో నాకు అంతగా రాదు. కత్తిపీటే అలవాటు కాబట్టి ఇక మొత్తానికి దీన్ని ఇలా బాగు చేసుకుంటూ కోసేసరికి అయితే నాకు చాలా టైమే పట్టేసిందండి. ఇదంతా కట్ చేసుకుని అయితే నీట్‌గా మరి 4, 5 సార్లు కడిగానండి. ఒక్కసారి, 2 సార్లు, 3 సార్లు కూడా కాదు. ఖచ్చితంగా 5 సార్లు కడగవలసొచ్చింది. ఎందుకంటే మట్టి ఎక్కువగా ఉన్నట్టుంది మొదళ్ళ వెంట. అందుకనైతే చాలా నీట్‌గా అయితే కడగవలసొచ్చింది. ప్రతిదీ నీట్‌గానే కడుగుతాంలెండి. మరి ఇలా మట్టి ఎక్కువ ఉన్నప్పుడైతే ఇంకా కాస్త జాగ్రత్తగా కడగాలి కాబట్టి ఎక్కువ టైం తీసుకుందండి. ఈ కూరతోటైతే నాకు చాలా టైం పట్టేసింది ఈరోజు. పప్పు, పాలకూర చాలా ఈజీగా వండేయొచ్చు. కానీ నాకు చాలా టైం పట్టేసింది. ఎంత శ్రమ పడినా మరి ఇందులో మరి ప్రోటీన్స్ మనకు కావాలి కదండీ! అందులోని మరి ఇది ఇంటి దగ్గర పండించింది కాబట్టి ఇంకా నేచురల్‌గా ఉంటుంది కాబట్టి హెల్త్‌కి ఇంకా మంచిదనేసి మరి అంత కష్టపడవలసొచ్చింది. ఇక మరి పప్పులోనైతే ఇది ఏసేసాను నీట్‌గా కడిగేసి. తర్వాత దీనిలో ఏయవలసినవన్నీ వేసేసానండి. చింతపండు, ఉప్పు, కారం అన్నీ వేసేసి తాలింపు కూడా వేసేసానండి. దాన్ని వేరే చిన్న గిన్నెలోకైతే తిరగదీసేసుకున్నాను. వీడియో అయితే ఫాస్ట్‌గా పెడతాం కాబట్టి పనులు కూడా అలాగే అయిపోతాయేమో అనిపిస్తుందండి చూస్తుంటే నాకైతే. కానీ పనులైతే అంత ఫాస్ట్‌గా అవ్వవు కదండీ! ఇంకా మరి పప్పు తాలింపు పెట్టేసిన తర్వాత ఇక బట్టలు కూడా మరి ఆరబెట్టేసుకుందాం నీళ్ళన్నీ వాడిపోయినాయి అనేసి తీసుకెళ్తున్నాను బయటికి. బట్టలు నానబెట్టేటప్పుడేమో తిరగతీయాలండి. మళ్ళీ ఆరబెట్టేటప్పుడు కూడా తిరగతీయాలి. మళ్ళీ మడతేసేటప్పుడు కూడా తిరగతీయాలి. ఇలా 3 సార్లు తిరగతీసి వాటిని ఉతికి మళ్ళీ జాడించి ఆరబెట్టి ఇంత రిస్క్ అండి బట్టలతోటి. బట్టలతోనే కాదులెండి ప్రతి పని కూడా ఏదో సిస్టంలో పెట్టినట్టు సిస్టమాటిక్‌గా చేసుకుంటూ వెళ్ళాలి గానండి అసలు ఎంతో ఉంటది. ఎన్నున్నా గానండి మరి అదన్నీ కూడా మనకి డైలీ తప్పని పనులే కాబట్టి ఇక మరి ఇలా కంటిన్యూ అయిపోవాల్సిందే. నేను బట్టలైతే మరి తిరగదీయకుండా అసలు ఆరబెట్టనండి. ఎందుకంటే ఎండకి మరి షేడ్ అంతా పోతుంది, రంగు పోతుంది కదా! మంచి బట్టలైతే నేను తిరగదీయకుండా అయితే అసలు ఆరబెట్టను. ఇట్లా ఆరబెట్టేయడంతోటైతే పనైతే అవ్వలేదండి. ఇంకా ఉంది. ఇల్లు తుడుచుకురావాల్సిన పనుంది. ఇంకా మరి నేనైతే మార్నింగ్ నుంచి పిల్లలు వెళ్ళిన తర్వాత వీడియో తీసుకుంటూనే ఉన్నాను. చేసుకున్న ప్రతి పని కూడా. ఇదంతా కూడా ఈరోజు తీసుకున్న వీడియోనేనండి. ఈరోజు తీసుకున్న వీడియో ఈరోజే మరి ఆ మొక్కలన్నీ అతికించుకుని అయితే మరి వాయిస్ ఇచ్చుకునేసరికి అయితే 6 అయింది. మరి ఈ లోపైతే పిల్లలు బయట నుంచి ఒకటే కేకలు వేస్తున్నారు. ఒక పక్కనేమో గొర్రెపిల్లలు అరుస్తున్నాయి. మేకలు ఉన్నాయండి పక్కన అవి కూడా అరుస్తున్నాయి. వీటన్నిటి అరుపుల మధ్యలోనైతే నేను వాయిస్ ఇవ్వడం జరిగింది. ఎంత కష్టపడాలండి. ఎంత కష్టపడో పనులు చేసుకుంటాం. మరి వాటన్నిటిని మళ్ళీ షూట్ చేసుకుని మళ్ళీ వాటికి వాయిస్ ఇచ్చుకొని అతికించుకొని ఎన్నో ఇబ్బందులు పడుతూనే కానీ వీడియో అనేది బయటకు వెళ్ళడం కష్టమండి. ఇంత కష్టపడి వీడియో పెడుతుంటే చెకింగ్ చేయడానికి 1 గంటో 2 గంటలో టైం పట్టేస్తుంది. ఇక వీడియో మీ మధ్యలోకి రావాలంటే ఏమో అంత దేవుడి దయ. వచ్చినా సరే తగిన ఆదరణ వస్తుందా లేదా అనేది మీ దయ. ఇంకా మరి నేను ఇల్లు అయితే తుడిచేసుకున్నానండి. లోపల 2 గదులు తుడిచేసాను. బయట హాలు సరే అంతా తుడిచేసాను. ఇక పాపకైతే జడలు వేస్తుంది మా మేనకోడలు. ఇదంతా తుడుచుకునేసరికి అయితే వెనక్కి తిరిగి చూస్తే చాలా బాగుంది అనిపిస్తుందండి. ఇంకా మరి గిన్నెలు అయితే బయటే ఉన్నాయి కాబట్టి ఎండ కొంచెం తగిలిన తర్వాత తీసుకొచ్చి లోపల పెట్టి ఇవి కూడా స్టాండ్లో సర్దేసుకుంటాను. ఇంకా మరి పప్పు నానబోసానండి. నేను పొద్దున్నే లెగ్గానే మరి పప్పే ముందు నానబోసి ఆ పనితోనే మొదలుపెట్టాను నా పని రోజు.
మరి ముందైతే నేను నూకైతే నానబెట్టేసుకున్న తర్వాత పప్పు కడుక్కుంటానండి. పప్పు కడిగి ఆ తర్వాత గ్రైండర్‌లో వేసేలోపు మరి అది రుబ్బాలి కదండీ! రుబ్బే టైంలో మరి నూకైతే నానిపోతుందని ముందైతే నూక నానబెట్టేసుకున్న తర్వాత పప్పు కడుగుతానండి. పప్పు అయితే దేశవాళీ పప్పు అనుకుంటే ఏంటంటే దేశవాళీ పప్పునే. ఇది కడగడానికైతే చాలా టైం తీసుకుంటుంది. ఈ పప్పు కడగడానికి కూడా చాలా ఇబ్బంది అవుతుంది. కానీ ఈ పప్పు అయితే ఎక్కువగా ఇరువుగా అవుతుందండి. అంటే ఎక్కువగా అవుతుంది. మనకి పప్పు కలిసొస్తుంది రుబ్బు అనేది. కానీ మరి కడగడానికే ఎక్కువ టైం పడుతుంది. మనకు ఒకటి కలిసొస్తుందంటే మరి ఆ మాత్రం కష్టపడాలి కదండీ! అదే పెద్ద బద్దలున్న పప్పు కడగడం అయితే చాలా ఈజీ అండి. కానీ అది అంతగా మనకి ఒదగదు రుబ్బు. ఇదేమో ఒదుగుతుంది. ఎక్కువ నూక పడుతుంది దీంట్లోనూ. పప్పు కడిగేసిన తర్వాత గ్రైండర్‌లో కూడా వేసేస్తానండి. ఈ రోజైతే పప్పు కూడా నేను చాలా త్వరగానే రుబ్బేసుకుంటున్నాను. ఒక్కోసారి అయితే నైట్ అయిపోతుంది. 7, 6 అలాగ అయిపోతుంది. ఒక్కోసారి 3, 4 అలాగ అవుతుంది. కానీ ఈ రోజైతే పనులన్నీ ఒకదాని తర్వాత ఒకటైతే చేసేసుకొని ఇది మరి గ్రైండర్‌లో వేసే టైంకైతే 12 అవుతుంది. ఇక ఈ పప్పు రుబ్బుకుంటూ మరి పాపకి, మామయ్యకి అయితే అన్నం పెట్టుకుంటూ మెడిసిన్స్ కూడా ఇవ్వాలి కదండీ వాళ్ళకి. అవి కూడా ఇచ్చేస్తాను. ఇలా మరి నేను పిల్లలు వెళ్ళిన తర్వాత ఈ రోజైతే మరి ఒకదాని తర్వాత ఒకటి డైలీ రొటీన్ పనులే అయినా గానీ ఇవి చేసుకోవడానికి కూడా ఒక్కోసారి అయితే అసలు సహకరించదండి. బాడీ సహకరించదు, మనసు సహకరించదు. పాపతోటైతే ఈ రోజైతే నాకు చాలా నీరసంగా ఉంది. అలాగే మరి పాపకు ఒక పక్కన బాగోకపోతే బెంగగా కూడా ఉంది. అయినా కానీ పనులైతే చాలా ఈజీగా, చాలా సింపుల్‌గా అయితే చేసేసుకున్నానండి. చెయ్యాలనే మనసు ఉండాలి. అప్పుడే మరి ఆ పనులన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా అయితే చేసేసుకుంటాను. ఇంకా నేను పప్పు రుబ్బిన తర్వాత గ్రైండర్ అయితే నేను పోస్ట్‌పోన్ చేయనండి. వెంటనే కడిగేసుకుంటాను. ఏంటో తెలీదండి. బట్టలు ఉతికాననుకోండి అవి మడత పెట్టడానికైతే బద్ధకం వచ్చేస్తుంది గానండి, పప్పు రుబ్బిన తర్వాత గ్రైండర్ కడగడానికి అస్సలు బద్ధకిచ్చనండి. నాకు అలా పెట్టడానికి అస్సలు నచ్చదు. గ్రైండర్ నీట్‌గా అయిపోవాలి. దాన్ని ఓ పక్కనైతే పెట్టేసుకోవాలి. ఇలా మరి ఒక్కోసారి అయితే ఎక్కడేసిన గొంగళి అక్కడే అన్నట్టు పని చేద్దామని మనసులో ఉంటుంది గానండి, అస్సలు చేయలేను. కానీ ఒక్కోసారి మరి నేను అనుకున్నదే తడవగా మరి ఆ పని చేయాలి, ఈ పని చేయాలని ఒకదాని తర్వాత ఒకటైతే మరి పనులన్నీ కూడా చాలా ఫాస్ట్‌గా చేసేసుకుంటానండి. ఎంత ఈజీగా, ఎంత సింపుల్‌గా అయిపోతాయంటే అసలు చేసింది నేనేనా అనిపిస్తుంది. ఇంటికి లేచిందే పరుగన్నట్లు మరి పొద్దున్న మరి పిల్లలు వెళ్ళిన తర్వాత స్టార్ట్ చేశానండి. పనంతా ముగిసేసరికి అయితే 1 అవుతుంది. ఇక పప్పులన్నీ కూడా మరి రుబ్బేసుకున్నాను. వాటినైతే మరి పిండి కలిపేసుకొని అయితే ఫ్రిడ్జ్‌లో పెట్టేసుకున్నాను. హమ్మయ్య! అనుకోవడానికి లేదండి. మరి నా కోసం ఇంకా 2 ప్రాణాలైతే ఎదురు చూస్తూ ఉన్నాయి. వాటి కోసం మరి ఫుడ్ ఇవ్వాలి కదా! గొర్రెపిల్లకైతే పాలు ముందే కాసేసి చల్లారబెట్టేసానండి. ఇంకా వాటిని బాటిల్‌లోనైతే పోసేసి దానికి పట్టించాలి. ఇంకా పెద్దదానికైతే మేత పెట్టాలి. ఇది చూసారా, నా ఇంకా చూడగానే మరి పరిగెత్తుకుని అయితే పడుకున్నది లేచేసి వచ్చేసింది. గడగడలాడుకుంటూ మరి పాలన్నీ తాగేసి కడుపు నిండబెట్టుకొని అయితే హాయిగా పడుకుంటుంది. ఇక పెద్ద పొట్టేలుకి కూడా మేత వేసేసి అప్పుడు నేను కూడా ఒక ముద్ద అన్నం తినేసి అయితే మరి వీడియో మరి నాకు వచ్చి రానట్టయితే ఎడిటింగ్ చేసుకొని అయితే ఇలా మరి మీ ముందుకైతే పోస్ట్ చేస్తున్నాను. మరి చూస్తున్న మీరైతే తప్పకుండా ఆదరిస్తారు కదూ. మరి మార్నింగ్ నుంచి అయితే పిల్లల్ని స్కూల్‌కి రెడీ చేసుకుని వాళ్ళని పంపించుకుని మరి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళని కూడా చక్కబెట్టుకుని వంట చేసుకుని మరి ఉన్న పనులన్నీ చేసుకుంటూ మరి ఇలా మరి నాకున్న మరి 2 ప్రాణాలండి. గొర్రె పిల్లలు ఉన్నాయి. ఒకటి పొట్టేలు, ఒకటి గొర్రెపిల్ల. వీటికి కూడా మరి మేత పెట్టుకుని, నీళ్లు పెట్టుకుని, పాలు పట్టించాలండి దీనికి 3 సార్లు అయితే. మరి సాయంత్రం ఒకసారి పట్టించాలి. ఇలా మరి గంటకి వీటిని చూసుకుంటూ మరి ఇంటి పనులన్నీ చక్కబెట్టుకుంటూ మరి ఏదో ఇలా వీడియోస్ అయితే తీస్తున్నానండి. మరి నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని ఎవరైనా చూస్తే కనుక కొత్తగా మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.